సో వెరీ గుడ్. ఇప్పుడు కాసేపు మళ్ళీ కబుర్లు చెప్పుకున్నాం కదా. ఆ లైఫ్ లో కొన్ని అద్భుతాలు ఉంటాయి, అంటే అస్సలు మర్చిపోలేని. సో అలా మీకు అస్సలు మర్చిపోలేనివి నీ ఉద్దేశంలో ఏంటవి? లవర్ తో బ్రేకప్ అయినప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం కదా, అది అస్సలు మర్చిపోలేము. ఎన్నోది? అదేమా, అదే ఎన్నోది అని సుజాత గీత అది చాలా గుర్తుపెట్టే కష్టం. అవి నేను గోడ మీద రాసుకుంటే బెటర్ ఏమో. అయితే ఫ్రెండ్స్ తో కలిసి సిట్టింగ్ వేసింది నేను లైఫ్ లో మర్చిపోలేదు. ఏమిరా బామ్మాది, ఏమిరా మీ అక్క ఇట్లా మాట్లాడు, ఏమిరా మీ అక్క ఇట్లా మాట్లాడదు, ఇంటికి వెళ్ళాక చెప్పు మొత్తం అన్ని ఓకే కదా. అరే సిట్టింగ్ అంటే కంబైన్డ్ స్టడీస్ అబ్బా. అలా కవర్ చేసావా? అలా కవర్ చేసావా? ఓకే. అరే ఏం చెప్పకరా. చిన్నప్పుడు నేను మా అక్కది లిప్ లైనర్ ఉంటే షార్ప్నర్ లో పెట్టి ఫుల్ చెక్కేసాను అనమాట. అది తీసుకెళ్లి మా మమ్మీకి చూపించా చాలా చిన్నగా చేసి. అప్పుడు మమ్మీ జెట్ వెలిగించింది, అప్పుడే అది తీసి కాల్చింది నాకు. ఆ మార్క్ అండ్ అది ఇంకా గుర్తుంది ఇప్పటి వరకు నాకు. మరక మంచిదే. జీవితంలో అమ్మాయి ఒడిలో అమ్మ ఒడిలో అమ్మాయి ముద్దు అమ్మ ముద్దు జీవితంలో మర్చిపోలేదు. బాయ్ ఫ్రెండ్ ఫస్ట్ కిస్ ని ఎప్పుడు మర్చిపోలేము. మహేష్ బాబుకి పెళ్ళవడం మా అమ్మాయిలందరి జీవితానికి మర్చిపోలేదు. మా డాడీ ఇంట్లో లేనప్పుడు బయటకు తీసుకెళ్లిపోయి డాష్ డాష్ ఇచ్చినావు. ఏమైంది? చుట్టవాడరా? బంపర్ పోయింది. ఏం లే, వెనకాల నుంచి ఒక్క తాపది అంటే మళ్ళీ కరెక్ట్ అవుతుంది. నా లవర్ నేను కిస్ చేసినప్పుడు మా తమ్ముడు చూసి ఈ ఆట ఏదో బాగుంది నేను కూడా ఆడతా అన్నప్పుడు నేను మర్చిపోలేను నా జీవితంలో. నువ్వు కాకుండా నెక్స్ట్ తరాలను కూడా పాటు చేస్తున్నావు అనమాట. వ్యాలంటైన్స్ డే రోజు అమ్మాయిలకి 10 మంది దాకా కిస్ ఇచ్చినప్పుడు అది మర్చిపోలేని రోజు. ఇలాంటి కళలు కూడా వస్తున్నాయి నీకు? తగ్గిపోతాయి. నేను నైట్ సెకండ్ షో నుంచి వచ్చేటప్పుడు ఒక గేగాడు తలిగిండు. 500 ఇస్తావా లేకపోతే ముద్దు పెడతావా అన్నాడు. 500 ఇవ్వలేదు. కాలేజ్కి వెళ్ళి బయటకు వస్తుంటే ఇలా సడన్ గా ఒక అమ్మాయిని లుక్ చూసి రితిక్ రోషన్ లా ఉన్నావు అన్నది. అసలు నిద్రనే పట్టట్లేదు నాకు, మర్చిపోతలేదు. ఏమైంది భయ్యా? అది కళ్ళజోడు తెచ్చుకుందాం అని వెళ్తున్నా భయ్యా. బ్యాక్లాగ్స్ అన్ని ఒకే ఐటమ్ లో క్లియర్ చేసినప్పుడు నా లైఫ్ లో మర్చిపోలేని సంఘటన. ఇంకోటి మర్చిపోయిన విషయం ఏంటంటే ఇంత ఉంది నా బాంబ్ పేర్లు. మా ఫ్రెండ్ ఒక అతను వాళ్ళ లవరు నాగిన్ డాన్స్ చేద్దాం రా అంటే ఆమె ఏమన్నా నా మేకప్ చెడిపోతుంది అని అన్నది. చిన్నప్పుడు టీచర్ నోట్స్ లో గుడ్ టీచర్ చిన్నప్పుడు నోట్స్ లో గుడ్ అని రాసింది. ఇంకా చిన్నప్పుడు టీచర్ నోట్స్ లో గుడ్ అని రాసింది. ఇంకా ఈరోజు పొద్దున నా గర్ల్ ఫ్రెండ్ ముద్దు పెట్టాను, ఎప్పుడు మర్చిపోలేదు. చిన్నప్పుడు టీచర్ గుడ్ రాసిందా బ్యాడ్ రాసిందా కాదు, కానీ నా ముందు బెంచ్ లో కూర్చున్నోడికి కూర్చునే ముందు పెన్సిల్ పెట్టా. ఆ టైంలో వాడి ఎక్స్ప్రెషన్ నేను లైఫ్ లో మీతో సెల్ఫీ దిగిన రోజు లైఫ్ లో మర్చిపోయాను. ఈ రోజే నాకు మర్చిపోయిన రోజు. ఈ రోజే నాకు మర్చిపోయిన రోజు. ఏమైంది రాజా? నీ ప్రేమతో నల్లిపేస్తున్నావు. ఇక్కడ ఇంతమంది అమ్మాయిలు ఉండగా ప్రదీప్ నాకు ఒక్కదానికే సెల్ఫీ ఇచ్చినప్పుడు నేను అలా అన్యాయం చేయలేను మిగతా వాళ్ళకి. మా దోజాన్ కడుపున వచ్చి మా సార్ని ఇంటికి పంపించమని అడిగితే సార్ పంపించకపోతే చెడ్డీలనే భయ పాపం. అది ఎప్పుడు మర్చిపోయింది భయ నేను. మా ఫ్రెండ్ కి మీరంటే చాలా ఇష్టం. ఒకసారి లవ్ యూ అని చెప్తే ఇంకా తన లైఫ్ లో మర్చిపోదు. రికమెండేషన్ ఎవరు? షెహనాజ్. షెహనాజ్ జనరల్ గా అందరికి సాంబార్ లో బొద్దింక వస్తుంది, కానీ నాకు ఎలుక వచ్చింది. అది సొరకాయ ముక్క అనుకొని ప్లేట్ లో వేసుకున్నా. అది నా లైఫ్ లో మర్చిపోలేను. సొరకాయ నల్లగా ఉండదు కదా, వంకాయ ముక్క అనుకుని ఉంటాం. నేను కూడా అలాగే అనుకున్నా. మొన్న ఫస్ట్ టైం నేను ప్రేమించిన అబ్బాయికి వేరే అమ్మాయితో పెళ్ళైనప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత అక్క అని పిలిస్తే అది నా లైఫ్ లో మర్చిపోలేను. నువ్వే స్కూల్ చదువుతున్నట్టున్నావు. కాలేజ్. అబ్బాయికి ఆల్రెడీ పెళ్లి కూడా అయిపోయిందా? అవును. లక్కీ యూ. ఒకసారి నేను బస్ స్టాప్ లో నిలబడేటప్పుడు విజ్రా వచ్చి మనీ ఇవ్వమంది. అప్పుడు నేను అడుకోవడానికి సిగ్గులేదా అంటే నువ్వు రారా బట్ట కరెక్ట్ సెట్ అవుతావు అన్నది. మర్చిపోలేదు మరి.
పోకపోగా ఫస్ట్ రోజు కాలేజ్ పోదామంటే పిల్లటం వచ్చింది భయ్య, అది ఎప్పుడు మర్చిపోలేదు. నీ ముందు నుంచి వెళ్ళిందా? నా ముంగడి నుంచి వెళ్ళి నా ఇంకా నుంచి కూడా పోయింది, వెనక నుంచి కూడా పోయిందా? ఇంకా నుంచి ఒకటి ముంగడి నుంచి ఒకటి. సేమ్ టైమింగ్ ఎట్లారా? సెక్యూరిటీ ప్రాబ్లం. సెక్యూరిటీ ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు అంటే వెనక నుంచి వెళ్తే వెనకొచ్చేవాడు తెలుస్తుంది కానీ నీ ముందు నుంచి వెళ్తే ప్రపంచం ఎవ్వడికి ఏం అర్థం కాదు కానీ ఇప్పుడే సెల్ఫీ తీసుకుంటున్నా భయ్యా. అడగున్న పోయో నీ షోకేసే కాదా భయ్యా? అరే ఆ మాత్రం ఉండాలి. గర్ల్ ఫ్రెండ్ ముద్దిస్తా అన్నప్పుడు గర్ల్ ఫ్రెండ్ ముద్దిస్తా అన్నది అదే మర్చిపోలేని రోజు. ఏం చెప్తాం అనుకోవడం మర్చిపోయాడు అంతే. ఫస్ట్ నైట్ రోజు పెళ్లి కూతురు గదిలోకి వెళ్ళినప్పుడు హాయ్ గదిలోకి వెళ్తే హైదరాబాద్ టైప్ లో ఇద్దరు ట్విన్స్ ఉన్నప్పుడు మర్చిపోలేదు. మా అంకుల్ గోడ ఎక్కినప్పుడు కళ్ళు కనబడని మా బామ్మ కర్ర బట్టి కొట్టినప్పుడు ఆ కర్ర తాకి మా అంకుల్ పక్కనున్న పందుల గుంటలో పడ్డాడు. అది మర్చిపోలేనిది. ఇప్పుడు ఎలా ఉంది ఆయన మానసిక పరిస్థితి? నాలా ఉన్నాడా? M1 బ్యాక్లాగ్ ఫస్ట్ అటెంప్ట్ లోనే క్లియర్ చేసినప్పుడు. వెరీ ఇంటెలిజెంట్ గర్ల్. తెలియని పెళ్లికి వెళ్ళి ఫుడ్ తిని దొరికిపోతాం కదా. ఎట్లా దొరుకుతావు? ఎందుకు దొరుకుతావు? అంటే ఎవరు నువ్వు అని చెప్పేసి అడుగుతారు కదా. నువ్వు మరీ వెళ్ళి పెళ్లి మధ్యకి వెళ్ళి ఎవరుడు ఏమిటి ఏం చేస్తారు? ఇలా వెళ్ళి నువ్వైనా పెళ్లి కూడా అసలు బాగా వెళ్ళిపో, అలాంటి మాట్లాడకూడదు భయ్యా. బాగుంటే వెళ్ళి షేక్ అండ్ ఇస్తాం భయ్యా. అసలు అక్కడ దాకా వెళ్ళకూడదు భయ్యా. బండి పార్క్ చేసామా, ఫుడ్ స్టేషన్ కి వెళ్ళామా, జంప్ అంతే. భయ్యా మీకోసం అంటే లవ్ రిలేటెడ్ ది ఒక ర్యాప్ సాంగ్ చిన్నది ఉంది. షూర్, ప్లీజ్. Now we said things, did things that it didn't mean when we fall back into the same patterns, same routine, but your temper just as bad as manners. You're same as me when it come to love, just blinded. Baby, please come back. It wasn't you, baby, it was me, and maybe our relationship isn't crazy and that's serious. Maybe that's what happens when a tornado meets a volcano. All I know is I love you too much to walk away. Come inside, pick up the bags of the sidewalk. Don't hear sincerity in my voice when I talk. Told you this is my fault. Look me in the eyeball. Next time I fist get my fist at the drywall. Next time, baby. No, next time. I apologize, even though it lies. I'm tired of these games. I just wanna back. I know I'm a lot of she ever try to live again. I'm tired to the benefits of this house on a fire and just gonna stand there and watch me burn. That's alright because I like the way it hurts. Just gonna stand there and hear me cry. That's alright because I love the way you lie. Love the way you lie. సూపర్ టాలెంట్ అండ్ అంత ర్యాప్ ని గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం, బట్ వెల్ డన్, సూపర్. రామ్ చరణ్ నెక్స్ట్ ఫిలిం లో నన్ను హీరోయిన్ గా పెట్టుకుంటా అన్నప్పుడు నేను అస్సలు రామ్ చరణ్ అంటే ఇష్టం. ఓకే, రండి ఇలా రండి, కింద రండి చెప్తా. మళ్ళీ కాజల్ వచ్చింది. ఇప్పుడు మగధీర. నువ్వు కాజల్ అగర్వాల్, నేను రామ్ చరణ్. ఫస్ట్ టైం గడ్డం పోసినప్పుడు మర్చిపోలేము. నిజం భయ, మస్తు ఉంటది. దాని తర్వాత నుంచి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఉంటది. తర్వాత వచ్చిన దగ్గర నుంచి మెయింటైన్ లైక్ చేస్తావా? వెనకాల మీసాలు తిప్పుతుంటాడు ఆయన. భయ ఎప్పుడు నిమ్మకాయలు నిలబెట్టినా ఇది గొప్ప తీసి ర్యాప్ చేశాను. His palms are sweaty, knees weak, arms are heavy. There's vomit on the sweater already. Once packet is nervous, but on surface he looks calm and ready to drop bombs. But he keeps on forgetting when he wrote down. The whole crowd goes so loud. He opens his mouth, but the words won't come out. He's joking now. Everybody's joking now. The clock's run out. Time's up. Over. Lost. Snap back to reality. Oh, there goes gravity. Oh, there goes gravity. Choke. It won't matter, but he won't give up. That is no. He holds back, but his nose. His whole rhapsody. చాలా బాగా పాడారు. అంటే ఎవ్రీ వర్డ్ అర్థమవుతోంది. మనకి ర్యాప్ అర్థం కాకపోవచ్చు, అండ్ డెఫినెట్ గా ఎవ్రీ ర్యాప్ చేసే వాళ్ళందరిలో వాళ్ళు ర్యాప్ చేసినప్పుడు దేర్ సో మచ్ ఆఫ్ డెప్త్ ఇన్ సైడ్ ఇట్ అండ్ ఇట్స్ అ గ్రేట్ టాలెంట్. అంటే ఇలాంటి చోట చెప్పలేకపోవచ్చు, అది సరిగ్గా వినిపించకపోవచ్చు, మనకు అర్థం కాకపోవచ్చు, బట్
పక్కింటి అమ్మాయిని చూసి విజిలేసినప్పుడు మా డాడీ నన్ను ఊరు మొత్తం చెడ్డిప్పి ఉరికిపిస్తూ కొట్టినప్పుడు లైఫ్ లో మర్చిపోలేని రోజు. ఇంకెప్పుడు చెడ్డీ వేసుకోక భయ్యా. నీకు చెడ్డీ చూసినప్పుడల్లా మీ డాడీ కర్రే కనిపిస్తా. ఆ టైంలో అలాంటి దెబ్బలు తగలకపోతే ఈ టైంలో మనం ఇలా ఉండం. పిచ్చా కొట్టుడే.